దీని ప్రైస్ రేట్ ఎంత దీని రేట్ ఎంత? 80,000 ఇది చూసుకోవచ్చేది 80,000 అంటుంది రైతు దీని ధర. ఫస్ట్ ఈత ఇది మొదటి ఈత. ఈయన ఎన్ని రోజులు అవుతుంది ఇది ఆవు? ఈయన నెల రోజులు అవుతుందని చెప్తుండ్రు రైతు. పూటకు పాలేంది? పూటకు 5 లీటర్ అని చెప్తుండే. ఇది ఫస్ట్ ఈత అండి, మొదటి ఈత ఆవు ఇది. ధర ఎంత అన్న ఇది? 80,000. తగ్గుతా రేట్ ఏమన్నా? దీని కండిషన్ అన్న దీన్ని పాలు ఎంత ఇస్తుంది ఇప్పుడు ఇది ప్రస్తుతం? పూటకు 3. ఎన్ని రోజులు అయింది ఇది? నెల 20 రోజులు అవుతుందా? పూటకు 3 ఇస్తుందా పాలు ఇది? దీని ధర ఏమంటా అన్న? దీని ధర అయితే అన్న 50,000 అంటుండు. ఎన్నో అవుతాయి ఆవిది? మూడో అవుతానా ఇది? ఈయన ఎన్ని రోజులు అవుతుంది? నెల 15 రోజులా? చూసుకోవచ్చు అండి. ఈ ఆవు అయితే ఈయన నెల 15 రోజులు అవుతుంది. ఈ 50,000 ధర అంటుండు. ఇది జెర్సీ బ్రీడ్. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ రైతు నెంబర్ ఇస్తున్నా, రైతుకు కాల్ చేసి కనుక్కోవచ్చండి. రేట్లు ఏమైనా తగ్గుతాయా లేదా అనేది మీరు మాట్లాడుకోవచ్చు. ఆయన ఫోన్ చేసి ఆయన నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను. దీని రేట్ ఎంతనా? 75,000. పూటకు 6 లీటర్ పాలు ఇస్తుంది. ఎన్నో అవుతాను ఇది? రెండో అవుతా. ఈయన ఎన్ని రోజులు అవుతుంది ఇది? నెల ఇది ఈయన నెల 20 రోజులు అవుతుందా? పాలు పక్క 6 ధర ఎంత అంటే ఇవి? 75,000. చూసుకోవచ్చండి. దీని ధర అయితే 75,000 అంటుండు. ఈ ఆవు వచ్చేసి హెచ్ఎఫ్ ఆవు ఇది. చూసుకోవచ్చు ఒకసారి ఆవు కండిషన్. సంఖ కూడా చూసుకోవచ్చు. సంఖ అడ్డర్ క్వాలిటీ తీసుకోవచ్చు. దీని ధర ఎంత అన్న? దీని ధర 70,000. ఈయన ఎన్ని రోజులు అవుతుంది? ఈయన 2 నెలలు అవుతుంది. పాలు ఎంత ఇస్తుంది అన్న? పాలు పూటకు 4-5 లీటర్ ఇస్తుంది. ఎన్ని అవుతాను ఇది? ఇప్పుడు మొత్తం అమ్మకానికి ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? మొత్తం అన్ని ఆవులనా అమ్మేటివి? 8 ఆవులా? చూసుకోవచ్చండి. ఇక్కడ అయితే మూడు ఆవులు ఉన్నాయి ప్రస్తుతము. ఇంకా మిగతా ఆవులు ఇక్కడ మీకు ఇంకా 6 ఆవులు ఇక్కడ వేరే దగ్గర ఉన్నాయి, చూపిస్తా. అన్న మొత్తం దుడ్డెలు ఎన్ని ఉన్నాయి? దుడ్డెలు ఈ ఆవులతో పాటు ఇచ్చేస్తా ఇవి కూడా. అవునా? మొత్తం దొడ్డి అమ్మేస్తావు కదా నువ్వు? అవును, ఇప్పుడు దొడ్డి అమ్మేస్తావు కదా నువ్వు. మరి ఇవి కూడా ఇచ్చేసా? ఇవి ఇచ్చేసా అయ్యా మళ్ళా? దీనికి అలాగే రేటా? దీనికి అలాగే రేట్ ఉంటుందా? చూసుకోవచ్చండి. దీంట్లోకైతే దుడలకైతే అలాగే రేట్ అంటుంది అన్న. అన్నా దీని రేట్ ఎంత? 50 రేట్ ఎంత అన్నా? అన్నా 50 రేట్ ఎంత? 65,000. ఇది ఎన్ని రోజులు అయినది? ఇప్పుడు 6 నెలల సుడి. రేట్ తగ్గుతా అనేమన్నా? గంతే ఉంటుందా? చూసుకోవచ్చు అండి. ఇది ఈ ఆవు కూడా అమ్మకానికి ఉంది. దీని ధర వచ్చేసి 70,000 అంటుంది రైతు. ఈ ఆవు ధర వచ్చేసి 70,000 అంటుండు. ఎన్ని నెలలు చూడండి ఇది? ఇది ఇంకొక నెల అయితే ఇంత అని చెప్తున్న రైతు. ఒక నెల అయితే ఇంత అని చెప్తున్న రైతు. ఇది పూటకు వచ్చేసి 8 లీటర్ పాలిస్ అని చెప్తున్న రైతు. చూసుకోవచ్చండి ఆవు కండిషన్ ఎట్లుందో ఒకసారి. ఆవు హైట్ అయినా ఆవు స్ట్రక్చర్ అని చూసుకోవచ్చు. ఒక నెల అయితే ఇంత అని చెప్తున్న రైతు. ఆ రైతు నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి. ధర వివరాలు. ఈ హెచ్ఎఫ్ ఆవు కూడా అమ్మకానికి ఉంది. ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ ఆవు. ఇది ఈయన ఒక 20 రోజులు ఈ ఆవు ఈయన ఒక 20 రోజులు అవుతుందని చెప్తున్న రైతు.
ఈ ఆవు ఈని 20 రోజులు అయిందని చెప్తున్న రైతు. దీని ధర వచ్చేసి 70,000 అంటుండు, 75,000 అంటుండు రైతు. ఈ రెండవ ఈత ఆవండి, ఇది రెండవ ఈత హెచ్ఎఫ్ జాతి ఆవు, ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ ఆవు. దీని ధర అయితే రైతు 75,000 అంటుండు. రెండవ ఈత ఆవంటుండు. పూటకు 7 లీటర్ పాలు ఇస్తా అని చెప్తున్న రైతు. ఇది పూటకు 7 లీటర్ పాలు ఇస్తా అని చెప్తున్న రైతు. చూసుకోవచ్చు ఒకసారి ఆవు కండిషన్ మీరు ఒకసారి. నిప్పల్స్ క్వాలిటీ అయినా సరే, సంఖ క్వాలిటీ చూసుకోవచ్చండి. సంఖ ఎట్లుంది, నిప్పల్స్ ఎట్లున్నాయి. ఈ రేట్లు అయితే తగ్గుతాయని చెప్తున్నారు రైతు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చండి రైతుకు. ఈ రైతు మొత్తం ఆవులు మొత్తం తీసేస్తున్నాండి. ఈ ఆవు దగ్గర మొత్తం బోర్లు ఎండుకుపోయి మేత లేక అమ్మేస్తున్న రైతు ఆవులు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి కనుక్కోవచ్చండి. ఆవులు తక్కువ ధరలు వస్తాయి ఇవి. ఇది కూడా హెచ్ఎఫ్ బ్రీడ్, ఇది హెచ్ఎఫ్ జాతి ఆవు. దీని ధర వచ్చేసి 70,000 అంటుండ్రు రైతు. ఇది కూడా ఈయన ఒక 20 రోజులు అని చెప్తుండ్రు రైతు. పాలు వచ్చేసి పూటకు 5 లీటర్స్ అని చెప్తున్నారు రైతు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చండి. రేట్ తగ్గుతుంది, ఫిక్స్ ఏం లేదు. ఎన్నో ఇది ఆవు? ఇది ఆవు మొన్న ఈనింది, రెండవ ఈత ఆవు అంటండి. 70,000 అంటారు రైతు. 75 అంటుంది. పాలు 75,000 అంటుండ్రు రైతు. పాలు వచ్చేసి 5 లీటర్ అంటుండు పూటకు. దీని దూడలు ఏడున్నాయి? రెండింటి దూడలు. దీని దూడలు ఇక్కడ ఉన్నాయని చూసుకోవచ్చండి. ఈ రెండు ఆడదూడలా? ఇది ఆడదూడ ఎర్రది బ్రౌన్ కలర్. ఇది ఆడదూడ అంటుండ్రు రైతు అండి. దేన్ని ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని దూడ. ఇందాక ఎర్ర దూడ చూపించిన కదా, ఆ దూడ దీనిది. పూటకు 6 లీటర్ అంటుండ్రు రైతు అది. ఇది వచ్చేసి మగదూడ అండి, ఇక ఇక్కడ చూస్తారు కదా, ఇది వచ్చేసి మగదూడ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం అన్ని ఆవులు వచ్చేసి ఇక్కడ 7 ఆవులు ఉన్నాయండి. 7 ఆవులు మొత్తం 7 ఆవులు తీసేస్తున్నారు రైతు. ఇక్కడ నీళ్ళు సరిపోతున్నాయి రైతుకు, బోర్లు మొత్తం ఎండుకుపోయినాయని రైతు అమ్మిస్తుండే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా ఆవులు కావాలనుకుంటే మొత్తం 7 ఆవులు ఉన్నాయి గుండుగుత్త. ఎవరికైనా కావాలనుకుంటే ఈ రైతు నెంబర్ కాల్ చేయొచ్చండి. ఇక్కడ స్క్రీన్ పైన రైతు నెంబర్ ఇస్తున్నాను. చెప్పను ఆవులు మరి అమ్మేసి ఏం చేస్తావనా? ఆవులు ఉన్న కాడికి అమ్మేస్తాం కదా, ఏం చేస్తావు ఆవులు అమ్మేసి? వ్యవసాయం చేసిన వాళ్ళు అంతా ఆవులు తీసుకుంటారు కానీ, వ్యవసాయం చేసిన వ్యవసాయంలో ఏం లేదని ఆవులు తీసుకుంటారు. బోర్ ఎండుకుపోయిందంటే మళ్ళీ వ్యవసాయం ఎట్లా చేస్తావనా? ప్రైవేట్ జాబ్ చూసుకోవాలంట. చూసుకోవచ్చండి. ఆవు అయితే మొత్తం బోర్లు ఎండుకుపోయినాయని రైతు 7 ఆవులు అమ్మేస్తుండు.